నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మోగబోయిన సాక్ష్యం. ప్రియులారా, మనం చేసే పాపాలు మనలను మాత్రమే కాక రక్షణ పొందని ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయి. దావీదు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పూనుకొన్నప్పుడు ఈ సంగతి గ్రహించాడు. అందుకే అతడు, దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును అని రాశాడు. దేవుని బిడ్డలారా, అతని చేతులకు రక్తం అంటింది. ఎందుకు? అతడు తాను వ్యభిచరించిన స్త్రీ భర్త అయిన ఉరియాను చంపించాడు. ఈ కార్యమును దేవుడు చూచాడు. దావీదు సైన్యాధికారి అయిన యోవాబుకు కూడా దావీదు చేసిన కార్యం తెలుసు. ప్రియులారా, పాపము అతని నోటిని కూడా అణిచివేసింది. అతనిలో పాట లేదు, ఎలాంటి సాక్ష్యము లేదు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము అని దావీదు ఎల్లప్పుడూ ప్రభువుకు స్తుతిగానం చేస్తాడు. కానీ ఇప్పుడు అతడు మౌని అయ్యాడు. ప్రియులారా, మన స్తుతిగానాన్ని, మన సాక్ష్యాన్ని మనం కోల్పోయినప్పుడు మనం ఇతరులను ప్రభావితం చేస్తాం. దావీదు ప్రభువును గూర్చి ప్రజలతో మాట్లాడలేకపోయాడు. అయితే దేవుడు అతన్ని క్షమించి అతని పాపాన్ని కడిగేశాడు. ఆ తరువాత దావీదు, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, నేను పాపం చేసి ఏదో ఒక విధంగా తెప్పించుకోగలను అని ఒకవేళ మీరు అనుకుంటే దావీదును జ్ఞాపకం చేసుకోండి. అతడు పాపం చేసినప్పుడు తప్పించుకోలేకపోయాడు. పాపం అతని సమస్తాన్ని, అతని కుటుంబాన్ని తన సాక్ష్యము ద్వారా ప్రభు వద్దకు తేగలిగిన వారిని ప్రభావితం చేసింది. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరిని తనకు సాక్షులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. అతిక్రమం చేసేవారికి ఆయన మార్గాలను బోధించడం మన విధి. పాపులను ప్రభువునొద్దకు నడిపించడం మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత. దేవుని బిడ్డలారా, మన పాపము మన సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తుంది. సువార్త సందేశాన్ని ఇతరులతో పంచుకున్నట్లు మనలను శుద్ధి చేసి మన పెదవులను తెరవమని దేవుని వేడుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతులు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, మా ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. పరీక్షలలో తోడుగా ఉండండి. దూరదేశాలలో ఉంటున్న మా ప్రియులైన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో నాయన ఉన్నారు తండ్రి. ఉన్నటువంటి బిడ్డలందరి పట్ల నీ కృపాక్షేమములు కనపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి నాయన. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రాతకాలపు ధ్యానములలో
ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.